అందరికీ హాయ్ అండి. టెర్రస్ గార్డెన్ పైన కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందామని అయితే టెర్రస్ గార్డెన్ పైకి వచ్చాను. కొన్ని పువ్వులు అవి అయితే కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, డ్రాగన్ ఫ్రూట్ చాలా అందంగా అయితే ఉందండి. ఇది యాక్చువల్లీ నిన్నే పండిపోయింది. నిన్న కట్ చేయడం కుదరలేదు, పగిలిపోయిందండి. బాగా పండుగ తయారైంది. చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ పండు. అయితే బర్డ్స్ అవి బాగా ఎక్కువగా తిరుగుతున్నాయండి టెర్రస్ గార్డెన్ పైన. పిట్టలు అసలు ఎన్ని పిట్టలు వస్తున్నాయో మార్నింగ్ టైము. అంజూరా ఫ్రూట్స్, డ్రాగన్, మల్బరీస్ అలాంటివి ఏమైనా పళ్ళు ఉంటే కనుక ఉంచట్లేదు. అందుకని కవర్ని అయితే కట్టాను. చూస్తున్నారు కదా, ఇవైతే వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి. లోపల వైట్గా ఉంటుంది. ఈసారి మనకి టెర్రస్ గార్డెన్ పైన చాలా హార్వెస్ట్ చేసుకున్నామండి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. స్టెమ్ కటింగ్ ద్వారా మనం ఇలా నాటుకోవడం వల్ల ఎన్నో హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇంచుమించు నేను ఒక 23-24 అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ ఇయర్. చూస్తున్నారు కదా, ఇదైతే బకెట్లో పెట్టుకున్నానండి. బకెట్లో నేను సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను, వాటర్ అయితే నిల్వ ఉండకూడదు. నన్ను చాలామంది అడుగుతున్నారు, వాటర్ నిల్వ లేకోకుండా ఉండేటట్లుగా డ్రైనేజీ ఏరియా బాగుండేటట్లుగా పెట్టుకోండి. మనకి చిన్న బకెట్ అయినా సరిపోతుంది. నేను బకెట్లో పెట్టుకుని ఇంత హార్వెస్ట్ తీసుకున్నానంటే నేలపైన పెట్టుకునేవారు ఇంకా చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఎల్లో డ్రాగన్ కోసం. ఇంతకుముందు మీకు చాలా ఫ్లవరింగ్ అయితే చూపించాను. అయితే లాస్ట్ ఇక సీజన్ ఎండ్కి వచ్చేసరికి ఒక కాయ అయితే నిలబడిందండి. ఈ ఒక్క కాయని కూడా నిలబెట్టాలని ఎంతో పట్టుదలతో ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, ఎలా అయితే ఈ కాయని మనం హార్వెస్ట్ చేసుకోవాలి అని లాస్ట్కి ఒక కాయనైతే హార్వెస్ట్ చేసుకోగలిగాను. అలాగే ఇది కూడా వైట్ అండి. అయితే చాలా వరకు హార్వెస్ట్ చేసుకోవడం అయితే జరిగింది డ్రాగన్. అలాగే ఈసారి మనకి బంతి మొక్కల ద్వారాగా కూడా చాలా హార్వెస్ట్ అయితే తీసుకున్నామండి. మనకి బంతి మొక్కలు స్టెమ్ కటింగ్ ద్వారాగా కూడా నాటుకోవచ్చండి. ఈ ఫ్లవర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ స్టెమ్ కటింగ్ ద్వారాగా మనం పెట్టుకున్నట్టయితే కుండీల్లో ఇంకా చాలా పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ పైన కొన్ని టమాటా మొక్కల్ని, పచ్చిమిర్చి మొక్కలు, అలాగే బీరపాదులు, ఆనపపాదు, కాకరపాదులు, పుట్లాంగ్ బీన్స్, అలాగే ధనియాలు, ఆకుకూరల విత్తనాలు ఏమైనా సరే అండి, నాటుకోవాల్సిన వాళ్ళు ఉంటే నాటుకోవచ్చండి. అలాగే నేను కొన్ని ధనియాలను అయితే నాటుకున్నాను ఆల్రెడీ. ఆనపకాయ, పొట్లకాయ, కాకరకాయ, పుట్లాంగ్ బీన్స్, దోసకాయ అలాంటివన్నీ కూడా సీడ్స్ పెట్టుకున్నాను ఆల్రెడీ. నాకు పందిరి మీద పాకుతూ ఉన్నాయండి. మీరు ఎవరైనా ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా పెట్టుకోండి. వీటి ద్వారా మనం ఎంతో హార్వెస్ట్ని అయితే తీసుకుంటాము. మనం దీనికి ఇచ్చే పోషకాలు తక్కువైనప్పటికీ కూడా మనకి ఎంతో హార్వెస్ట్ అయితే ఇస్తుంది. అలాగే టెర్రస్ గార్డెన్ పైన జడగంట మొక్క వేశానండి. చూస్తున్నారు కదా, ఇది చాలా అందంగా అయితే ఉంటుంది. ఏదో ప్లాస్టిక్ పువ్వుని చూసినట్టుగా ఉంటుంది. చాలా అందంగా చంద్రకాంత్ కలర్లో చాలా బాగుంది. ఈ టెర్రస్ గార్డెన్లో ఎక్కువ హైలైట్ చేసేది ఇదేనండి, అంత అందంగా ఉంది. అలాగే కొంచెం పుదీనా కూడా ఉందండి, దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. పుదీనా విషయానికి వచ్చేసరికి ఇది కూడా చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వస్తుంది. ఒక చిన్న స్టెమ్ నాటుకున్నట్టయితే బోల్డంత పుదీనా వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. పుదీనాకు పిల్లలు బాగా ఇష్టపడరు, అందుకని నేను ఒక టబ్లోనే వేసుకున్నాను. ఇది కూడా బాగా ఎక్కువగా వస్తుంది. అయితే మా మరదలు నేను ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం. పుదీనా చాలా ఈజీగా పెంచుకోగలిగేది కూడా ఇదొకటి అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరించారండి. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది నా వీడియోస్ని అయితే ఫాలో చేయడం, నేను మహా అంటే ఒక 20 మెంబర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించి ఉంటానేమో. తర్వాత వాటంతటా అవే పెరిగి ఈ రోజు దాకా అయితే వచ్చాను. కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ప్రక్కనున్న గంట సింబల్ని టచ్ చేసినట్లయితే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, అది కూడా నోటిఫికేషన్లో పెట్టుకోండి. మరి ఇదండి వీడియో. మరికొన్ని వీడియోస్ అప్డేట్ కోసం ఈ ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.